భర్త డ్యూటీకి వెళ్ళగానే ఇంట్లో ఉన్న భార్య సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే టైంకి అదే ఊరికి చెందిన మరో యువకుడు కూడా గ్రామానికి సమీపంలోని ఓ గోడౌన్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకే ఊరికి చెందిన వివాహిత యువకుడు ఒకే రోజు ఒకే టైంకి సూసైడ్ చేసుకోవడంతో ఈ జంట ఆత్మహత్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహిత వయసు 30 ఏళ్లు కాగా యువకుడికి 22 ఏళ్లు. వీరిద్దరు ఒకే రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వీరిద్దరికీ ఏమైనా సంబంధం ఉందా, లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? అసలు ఈ ఇద్దరి ఆత్మహత్యలకు కారణాలు ఏంటి? ఇలా పలు ప్రశ్నలు ఈ జంట ఆత్మహత్యల చుట్టూ పుట్టుకొస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. కృష్ణాపురం గ్రామానికి చెందిన కనకల శంకర్రావు లారీ డ్రైవర్. అతనికి కనకల లక్ష్మితో 10 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 2 పిల్లలతో సంసారం హాయిగా సాగిపోతుంది. ఇంతలో ఏమైందో ఏమో కానీ సోమవారం ఉదయం భర్త డ్యూటీకి వెళ్ళగానే తన ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు లక్ష్మి ఊరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మధ్య గ్రామంలో ఉండే మరిది ఇంటికి రాగా లక్ష్మి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను కిందకి దించగా అప్పటికే ప్రాణాలు పోయాయి. ఇదిలా ఉండగా లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలోనే అదే గ్రామానికి చెందిన మోకర ఆదిత్య అనే కుర్రాడు కూడా గ్రామ శివారున బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆడకొండలోని గోడౌన్లో ఆదిత్య ఉరేసుకోవడం గమనించిన మేకల కాపర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఒకే రోజు ఒకే సమయంలో వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడడం మిస్టరీగా మారింది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వారి ఆత్మహత్యలకు అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందా అనే పుకార్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. కాగా ఈ 2 ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఈ జంట ఆత్మహత్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.